హాయ్ వెల్కమ్ బ్యాక్ టు పద్మ కిచెన్ బైట్స్. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో ఇడియాప్పం వెజిటేబుల్ స్టూ చేసుకుందాము. దానికి నేను ఇక్కడ ఇడియాప్పం పిండి 2 గ్లాసులు 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వేడి నీళ్ళు కాంచుకొని కొంచెం కొంచెం పోసుకొని గరిటెలో ఇలా కలుపుకుందాము. మనం బియ్యం పిండి కూడా తీసుకోవచ్చు. ఈ ప్లేస్లో కొంచెం ఇలా బాగా కలిపిన తర్వాత చేతిలో కలుపుకోవాలి. మనకు పిండి అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలో మనము ఆయిల్ అన్నా గీ అన్నా వేసుకోవచ్చును. దీంతో కొంచెం కొబ్బరి తురుమేస్తూ ఉండాను. ఇది కావాలంటే వేసుకోవచ్చు, పర్వాలేదు. లేకపోతే ఇక్కడ వేడి నీళ్ళు ఉడకవని మనకి. ఇక్కడ నేను సన్న మిక్చర్ వేసుకుంటాం కదా, ఆ ప్లేట్ అయితే తీసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. లోపల ఇలా పిండి పెట్టుకొని మెత్తగా మనకి ఎలా కావాలంటే అలా వేసుకుందాము. అన్ని ప్లేట్స్కి వేసేసుకుందాం నీట్గా. ఇదైతే కేరళ వాళ్ళు, తమిళియన్స్ చాలా ఇష్టంగా తినే ఒక టిఫను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా తట్టులో కాకుండా పెద్ద పెద్ద తట్టులో కూడా వేసి మనకి ఎలా కావాలనో పెట్టుకుందాము. ఇలా చూడండి, నేను ఫస్ట్ వాటర్ కాగేకి పెట్టినాను. వాటర్ కాగిన దాంతో వేసి నేను క్లోజ్ చేసి పెడతా ఉన్నాను. ఇది 10 మినిట్స్ ఫాస్ట్, 5 మినిట్స్ స్లో పెడితే సూపర్గా అయిపోతుంది. చూడండి, ఇలా అంటకుండా ఉంటే అది అయిపోయింది. ఇప్పుడు నేను వెజిటేబుల్ స్టూకి ఒక క్యారెట్ తీసుకున్నా, 2 ఆలు తీసుకున్నా, 2 పట్ట, 2 లవంగము, 1 ఏలక తీసుకోండి, 1 ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు, హాఫ్ అల్లము, కొంచెం కరివేపాకు, కొంచెం కోకోనట్ మిల్క్ తీసుకోండాను. మనం ఫ్రెష్ కోకోనట్ మిల్క్ కూడా తీసుకోవచ్చు కావాలంటే. అన్నీ వేసేసి మనము 2 విజిల్ పెట్టుకుందాము. ఒకే 1 గ్లాస్ వాటర్ పోసేసి సాల్ట్ను దీంతోనే వేసేసి మనం 2 విజిల్ అయితే పెట్టెత్తుకుందాము. చాలా అంటే చాలా ఈజీ ఇది. వెజిటేరియన్కి అయితే సూపర్గా నచ్చుతుంది. 4 స్పూన్లంతా నేను టిక్గా ఉండే కోకోనట్ మిల్క్ వేసినాను. స్మాష్ చేసి ఇలా ఎత్తేసుకుంటే స్టూ అయితే రెడీ అయిపోయింది. ఇక నాకంటారా, చికెన్ గ్రేవీ, మటన్ గ్రేవీలో సూపర్గా నచ్చుతుంది, అద్దరిపోతుంది. అంతే, ఒకసారి ట్రై చేసి చూడండి ఇడియాప్పము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.